ఈ వీడియో పెద్ద మూవీ రివ్యూ అయితే కాదు. ఈ వీడియోలో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పటినుంచో టాలీవుడ్‌లో తరతరాల నుంచి ఒక ఆచారంలా మిగిలిపోయింది. హీరోయిన్ అంటే ఎక్స్‌పోజ్ చెయ్యాలి. అండ్ ఇంకోటేంటంటే ఖచ్చితంగా సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉండాలి అని. 2026లో బతుకుతున్నాము. ఇంకా మన తెలుగు సినిమాలో ఐటెమ్ సాంగ్స్ చూస్తున్నాం. యాక్చువల్‌గా నేను పెద్ద మూవీకెళ్ళాను. విజయనగరం గురించి ఉంటది. అది సంథింగ్ అని అనగానే మాది విజయనగరమే కాబట్టి, సో ఇప్పుడు నేను ఈ వీడియో కూడా విజయనగరంలోనే చేస్తున్నాను. సో విజయనగరం గురించి అది పైగా రామ్ చరణ్ గారి మూవీ అని చెప్పేసి ఎక్సైటింగ్‌తో ఎళ్ళాను. అంత బానే ఉంది. స్టోరీ పర్ఫెక్ట్. స్పోర్ట్స్ డ్రామా, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంతా బానే ఉంది. ఈ జాన్వీ కపూర్ గారి మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు ఈ సినిమాలో. ఆవిడ ఎమ్మెల్యే కూతురనమాట సినిమాలో. ఎమ్మెల్యే కూతురయ్యుండి ఇలా ఎవరు చేస్తారు? పైగా విజయనగరంలో ఇలాగ ఎవరు చేస్తారు? నాకు తెలీదు. సో ఇంకోటేంటంటే ఎమ్మెల్యే కూతురే కాదు అసలు. ఎవరు అలా చేయరు. జాన్వీ కపూర్ గారు ఈ సినిమాలో చేసినంతలాగా ఈ ఈ అసలు ఈ ప్రపంచంలో ఎవరు చేయరేమో అని నా డౌట్. మాట్లాడితే బయట తీసేస్తారు భయ్యా. ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. మాట్లాడితే బయటిప్పేస్తారు. అరే! ఒక హీరోయిన్ అంటే ఖచ్చితంగా అలా చెయ్యాలా? చెయ్యకపోతే లేతే జనాలు చూడరా? లేతే జనాల్ని తక్కువ అంచనా ఏస్తున్నారా? జనాలకి ఇలాంటివి పెడితేనే చూస్తారని అనుకుంటున్నారా? కాదు భయ్యా. జనాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లోకెళ్ళిపోయారు. ఇలాంటివి ఇంకా ఆపితే మంచిదని నా ఉద్దేశం. ఇంకా 2026లో కూడా మన తెలుగు సినిమాలు ఇలాంటివి చూడాల్సొస్తదని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకొక విషయం ఏంట్రా అంటే మన హీరోయిన్‌ని చూసి సినిమాలో చెప్తున్నాను. హీరోయిన్‌ని చూసి ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నడుము చూస్తాడు. లేపోతే ఇంకేవేవో వల్గర్‌గా ఏవేవో చూసి ఏదేదో చేసేయాలి, ఏదేదో చేసేస్తాను అని అన్నట్టు మాట్లాడతాడు. భయ్యా నాకోటి తెలియక అడుగుతున్నాను. ఒక హీరో ఒక ఒక అమ్మాయిని నడుము చూసి లేతే అదేదో చేసేస్తాను, ఇదేదో చేసేస్తాను అని మాట్లాడితే హీరో అవుతాడా? విలన్ అవుతాడా? నాకొక విషయం చెప్పండి. హీరో అంటే ఏంటి? హీరో అంటే అలా నేను మాట్లాడతాడు. హీరో అంటే ఆ పార్ట్స్ చూస్తాడా? హీరో ఆ పార్ట్స్ ఒకవేళ చూస్తే అది హీరో ఎలా అవుతాడు? విలన్ కదా అవుతాడు. ఏంటో ఇది అసలు నాకు అర్థం అవ్వట్లే. లేతే అసలు అన్‌వాంటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమా అయితే పర్ఫెక్ట్ నాకు నచ్చింది. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎంతకాలం ఇది కంటిన్యూ అవుతది? పెద్ద హీరోల సినిమాల్లో చూడడం ఇంకా విచిత్రంగా ఉంది నాకైతే మాత్రం. మీరేమంటారో కిందన కామెంట్ చేసి చెప్పండి.